ఓం శ్రీమాత్రే నమః. కన్యా రాశిలో పుట్టినటువంటి స్త్రీల యొక్క స్వభావం, వ్యక్తిత్వం, లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు కన్యా రాశిగా పరిగణించబడతారు. సో ఎస్పెషల్లీ ద ఒరిజినల్ 6th హౌస్ కన్యా రాశి అండి. సో చెప్పాలంటే నిత్యము ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు నిత్యం కూడా పోరాటం చేయాల్సిందే. అంటే నిత్యం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆరోగ్యంతో ఇబ్బంది పడాల్సిన అవసరము ఉంటుంది. అంటే అందరికీ అని చెప్పం కానీ జాతకంలో గనక మీకు లగ్న బలం ఉంటే మీకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నిత్యం ఏదో ఒక పని, నిత్య జీవన విధానంలో ఏదో ఒక బాధ అనేటటువంటిది వస్తూనే ఉంటుంది. సో కన్యా రాశి స్త్రీలు స్పెషల్గా వాళ్ళ కోసం శాస్త్రం ఏం చెప్పిందంటే, కన్యా రాశి స్త్రీలు గనక గణపతి ఆరాధన చేసినట్లయితే విపరీతమైనటువంటి రాజయోగం పడుతుందండి. ఇది వాస్తవం. కన్యా రాశి స్త్రీలు గణపతిని మీరు ఎక్కువగా పూజించండి. బుధవారం నాడు గరిక, తర్వాత ఉమ్మెత్తు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, ఎర్రగన్నేరు పువ్వులు వీటితో గనక మీరు పూజ చేసినట్లయితే విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది. తొందరగా గణపతి అనుగ్రహం కలుగుతుంది. అంటే కన్యా రాశి వాళ్ళకి మాత్రమే ఇది అదృష్టం అని చెప్పుకోవాలి. సో ఈ కన్యా రాశి వాళ్ళకి చూస్తే కనుక వీళ్ళకి అమ్మాయిలకి బిజినెస్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. బిజినెస్ చేసేటటువంటి మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. బిజినెస్ చేసే కెపబిలిటీ వీళ్ళకు ఉంటుంది. ఆ తెలివితేటలు, అపారమైన జ్ఞాన సంపత్తి కన్యా రాశి స్త్రీలకు ఉంటుంది. వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడగలరు. ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. 50% పీపుల్ ఇంట్రోవర్ట్గా ఉన్నప్పటికీ మిగతా పర్సన్స్ చాలా సామాన్యంగా ఉంటారు. ఇంట్రోవర్ట్ పీపుల్ అందరూ కూడా ఎక్కువగా ఈ కన్యా రాశిలోనే ఉంటారు. ఈ కన్యా రాశిలోనే స్వేచ్ఛాగ్రహం ఏమిటి అంటే బుధుడు సంపూర్ణమైన బలం పొందేది ఈ కన్యా రాశిలోనే. కాబట్టి వీళ్ళు కనుక MBA కోర్సులు కానీ, లేకపోతే వీళ్ళు కనుక ఏదైనా ఒక వ్యాపారవేత్తలాగా ఒక బిజినెస్ పరంగా చిన్న స్థాయి బిజినెస్లు పెట్టిన అపారమైనటువంటి ఆదరణ అనేది లభిస్తుంది వీళ్ళకి. ఆ స్కిల్స్ వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు జనాలలో కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే బుధుడు ఎప్పుడు లౌక్యాన్ని చూపిస్తాడు. వ్యాపారవేత్త ఎప్పుడు కూడా లౌక్యం తెలిసినటువంటి మనిషి. అది ఒక అపారమైన జ్ఞాన సంపత్తి గల వ్యక్తి. అలాంటి స్వభావాలు ఈ యొక్క కన్యా రాశి స్త్రీలకు ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఈ ధనం మీద, ఈ డబ్బు సంపాదన మీద ఫోకస్ చేయరు. చేశారనుకోండి విపరీతమైనటువంటి డబ్బు ఎక్కడి నుండి ఎలా డబ్బు సంపాదించాలో కూడా వీళ్ళకి బాగా తెలుస్తుంది. సో కన్యా రాశి స్త్రీలను పెళ్లి చేసుకోవడం కూడా ఒక రకంగా చాలా అదృష్టం. ఎంతవరకు ఖర్చు పెట్టాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, జీవితంలో ఎలా ఎదగాలి, ఎక్కడ ఏ టైంలో ఎలాంటి క్యాలిక్యులేషన్స్, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కన్యా రాశి వాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. దాంట్లో వాళ్ళు అనుభవజ్ఞులుగా ఉంటారు. బై బర్తే ఉంటుంది ఆ కాలిక్యులేషన్స్ చేసేటటువంటి థాట్స్ అన్నీ కూడా. అదేవిధంగా కన్యా రాశి వాళ్ళకి చూస్తే మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుందంటే 4th, 7th ప్లేస్ గురుడు అవుతాడు. కాబట్టి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ పెళ్ళైన తర్వాత కాస్త ఇద్దరికి ఇబ్బందులు వస్తాయి. అందరికీ కాదు, 7th లాట్ మీ ఇండివిజువల్ జాతకంలో బాగుంటే కనుక సూపర్. లేకపోతే మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. భర్త ఎక్కడో ఉండడం, భార్య ఎక్కడో పనిచేయడం, లేకపోతే పని రీత్యా ఒత్తిడి వల్ల ఇద్దరికి అనుబంధం అనేది దూరం అవ్వడం, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఇలా పెళ్ళైన తర్వాత 2-3 సంవత్సరాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే గణపతి ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే గణపతి ఆరాధన చేస్తూ ఉంటారో మ్యారీడ్ లైఫ్లో కూడా బాగుంటుంది. ఈ కన్యా రాశిలో పుట్టినటువంటి వారు డబ్బు సంపాదించాలి అనుకుంటే స్టాక్ మార్కెట్ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది స్టాక్ మార్కెట్ వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళు సినిమా ఫీల్డ్లో రైటర్స్ కింద, గొప్ప గొప్ప మీడియా ఆర్టిస్టుల కింద, అంటే ఈ యొక్క జర్నలిజం అవ్వచ్చు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, ఏ రకంగా అయినా సరే వీళ్ళ యొక్క స్థానాన్ని, వీళ్ళ యొక్క గుర్తింపుని, వీళ్ళ యొక్క ఐడెంటిటీని పెంచుకునేలా చేసుకుంటారు. వీళ్ళు పుట్టింది పేదరికంలో అయినప్పటికీ కూడా గోల్డెన్ స్పూన్కి వీళ్ళ పిల్లలు బతకగలిగే అంత ఇవ్వగలిగే క్యాపబిలిటీ వీళ్ళల్లో ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూనే ఉంటాయి. కన్యా రాశికి ఎస్పెషల్లీ ఈ 2025లో ఈ జనవరి మాసంలో ఆరోగ్యపరంగా అంత బాగాలేదు. తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మానసిక ఒత్తిడిని కలుగజేస్తాయి. లగ్నంలో కేతు కాబట్టి మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఎటువైపు వెళ్ళాలన్నా, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే
ఆందోళన వీళ్ళల్లో ఎక్కువగా కనబడుతుంది. ఎవరైనా నాకు సాయం చేస్తారా? చెయ్యరా? అనే కంగారు కూడా వీళ్ళల్లో ఉంటుంది. ఎప్పుడైతే 4వ స్థానంలో రవి, బుధులు ఉన్నారో ఈ జనవరి మాసంలో వీళ్ళకి కుటుంబపరమైనటువంటి కలహాలు ఎక్కువ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఎప్పుడు కన్యా రాశి వాళ్ళు కుటుంబానికి చాలా విలువ ఇవ్వాలి. కుటుంబ సభ్యులను గౌరవించాలి. పెళ్ళైన వాళ్ళు అత్తగారినైనా అవ్వచ్చు, తల్లిదండ్రులనైనా అవ్వచ్చు. ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా 6వ స్థానంలో శుక్ర, శనులు ఉన్నారు. మంచి యోగిస్తున్నారు కాబట్టి వీళ్ళకి వృత్తిరీత్యా ఆదాయపరంగా ఇంకా దేనికి లోటు లేదు. వృత్తి వ్యాపారాలలో దాంతోనే ఇప్పుడు నడిచేటటువంటి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల ఎవరైనా ఉమ్మడి వ్యాపారం చేస్తుంటే పార్ట్నర్షిప్లో గనక వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఖచ్చితంగా బిజినెస్లో కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 6థ్‌లో ఈ శుక్ర శనులు బాగున్నప్పటికీ కూడా 7th లార్డ్ రాహు ఎప్పుడైతే పాడయ్యాడో అట్ ది సేమ్ టైం బావుంది, బాలేదు. అంటే వ్యాపార విషయంలో జనవరి 15 దాకా కూడా చాలా బావుంటుంది. జనవరి 15 తర్వాత నుంచి కాస్త డల్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి జాగ్రత్త చేసుకోవాలి. అదేవిధంగా ఈ కన్యా రాశి వాళ్ళకి 11వ స్థానంలో కుజుడు స్తంభించాడు కాబట్టి సంఘంలో ఉండేటటువంటి పెద్దలవ్వచ్చు, సమాజంలో ఉండేటటువంటి పెద్దలవ్వచ్చు, వాళ్ళ వల్ల ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ జనవరి మాసంలో ఈ ఫలితాలు ఉన్నప్పటికీ 2025లో ఎప్పుడైతే జాతకంలో ఈ యొక్క రాహువు మే 18వ తారీఖు తర్వాత 6వ స్థానంలోకి వస్తున్నాడో అపారమైనటువంటి రాజయోగం పట్టబోతుంది. ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక రిలేషన్షిప్ విషయానికి వచ్చినట్లయితే ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే సంతానంలో సంతానపరంగా కూడా ఇబ్బందులేమీ ఉండవు. కానీ మేజర్గా సంతానం కలిగి కన్సీవ్ అయ్యారు అని తెలిసిన తర్వాత మాత్రం కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ 5th లార్డ్ వచ్చి శని అవుతాడు కాబట్టి భయపెడతాడు, టెన్షన్ పడేలా చేస్తాడు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇప్పుడు నడిచేటటువంటి 2025లో మే 18 దాకా కూడా వీళ్ళకి వైవాహిక జీవితంలో ఇబ్బందులుంటాయి. రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మే 18 తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా 7వ స్థానంలోకి శని రాబోతున్నాడు. అది చాలా మంచిది. అదేవిధంగా 10వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. ఇది చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి మే 15వ తారీఖు తర్వాత మేము సెటిల్ అవ్వలేదు అనుకునేటటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. మీరు అనుకునేటటువంటి కోరిక నెరవేరుతుంది. మీరు గణపతిని ఆరాధన చేయండి. మీరు ఆ గణపతి ఆరాధన చేసినట్లయితే కనుక మంచి వృత్తుల్లోకి వెళ్ళిపోతారు. సక్సెస్ అనేది కెరీర్ పరంగా మే 15 తారీఖు తర్వాత చూడబోతున్నారు. మిగతా నెలల్లో ఎలా ఉంటుంది అంటే అక్టోబర్ నెలలో 11వ స్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత అప్పుడు కూడా బాగుంటుంది. కానీ ఈ మే టు అక్టోబర్ ఉన్నంత కాదు. కానీ తర్వాత నుంచి ఇప్పుడు మీద వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది అని చెప్పాలి. కెరీర్ పరంగా చూసినట్లయితే వీళ్ళకి బిజినెస్ బాగుంటుంది. బిజినెస్ చేసినట్లయితే కనుక అపారమైన అత్యున్నతమైనటువంటి శిఖరాలకు వీళ్ళు చేరుకోగలుగుతారు. అంటే ఉద్యోగం అనేది వీళ్ళకి అచ్చిరాదని చెప్పుకోవచ్చు. బిజినెస్కి కావాల్సినటువంటి గొప్ప స్కిల్స్ వాళ్ళల్లో ఉంటాయి. కాబట్టి ఉద్యోగం చేస్తున్నాం కదా బిజినెస్ ఎందుకు అని అనుకుంటే అక్కడే ఆగిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బిజినెస్లో గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి స్కిల్స్ వాళ్ళల్లో ఉంటాయి. బుధుడు ఏ రాశిలో కూడా ఇంత అద్భుతంగా రాణించడు. ఒక్క కన్యా రాశిలో మాత్రమే బుధుడు ఇంత అద్భుతంగా రాణిస్తాడు. బుధుడు కన్యా రాశిలో ఉన్నారంటే భద్రమహాపురుష యోగం పట్టినట్లే. వాళ్ళకి ఎలాంటి దోషాలు కూడా ఉండవు. దోషాలంటే మేజర్గా ఆరోగ్యం, అది కూడా ఒరిజినల్ 6th హౌస్ కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి గురువారం, బుధవారం ఎక్సలెంట్గా ఉంటాయి. ఫస్ట్ గురువారం, తర్వాత బుధవారం. అయితే గణపతి ఆరాధన చేసినట్లయితే కన్యా రాశి వారికి విపరీతమైన రాజయోగం పడుతుంది. ఎందుకంటే గణపతి యొక్క ఉపాసనలో కూడా కన్యా రాశి గురించే చాలా గొప్పగా చెప్పబడి ఉంటుంది. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా గణపతిని నిత్యం ఆరాధన చేస్తూ ఉంటే గనక వాళ్ళకి ఎలాంటి కష్టం ఉన్నా సరే అవన్నీ పోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. తొందరగా సిద్ధిస్తుంది గణపతి యొక్క అనుగ్రహం. ఏ రాశికైనా గణపతి యొక్క అనుగ్రహం అంటే కేవలం కన్యా రాశి వారికే. ఇది వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప అదృష్టంగా చెప్పవచ్చు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని గణపతి ఆరాధన నిత్యం చేస్తూ ఉంటే గనక మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
ఇది కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క జాతక ఫలితాలు. నమస్తే.